ఊరువాడ చాటింపై తాత పెద్ద ముసలి ముతుగా అందరిని రమ్మనాలని చెప్పు. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. ఫ్రెండ్స్ మీకు కొంచెం టైం ఉంటే తప్పకుండా 100% మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది, మీకు కూడా నచ్చాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని మీరు చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నిజంగా మ్యూజిక్తో వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ నచ్చకపోతే మీరు వేరే మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ కోసమే వస్తున్నారు, డౌన్లోడింగ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను ఇంత కష్టపడుతున్నా, మీరు అంతా గుర్తిస్తలేరు కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్. ఓకే కొంచెం ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాకైతే మీరైతే డెఫినెట్లీ అయితే కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ మీకైతే కొంచెం టైం ఉంటే రిప్లై అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు టైటిల్ కూడా ఎడిట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే KineMaster యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర KineMaster యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, కాబట్టి నేను డెడికేట్ వీడియో అయితే చేశాను KineMaster యాప్ మీద. ఆ KineMaster చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అది సపోర్ట్ చేయకపోతే మీరు వేరే KineMaster అయినా యూస్ అయితే చేసుకోవచ్చు. ఓల్డ్ KineMaster ఉన్నా ఏం పర్వాలేదు. ఓకే ఇక్కడ చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రేషియో అయితే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓల్డ్ KineMaster ఉన్నా న్యూ KineMaster ఉన్నా. ఓకే ఇక్కడ మీరు ఏం చేసా అంటే మీకు ఏదో డిస్క్రిప్షన్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే ఇక్కడ చూడండి నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను. ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీకు ఏదో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది. ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో 2 అని ఉంటుంది. ఈ దానికి బ్యాక్గ్రౌండ్ 1, ఇంకోటి దానికి మనకు బ్యాక్గ్రౌండ్ 2 అనేది ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ 2 వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకోసం నేనైతే అంత కష్టపడుతున్నా, ఒక లైక్ చేసుకోండి, కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి. ఓకే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మనమైతే ఇక్కడ చూడండి బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే వచ్చేలాగా అయితే పెట్టుకుందాం. ఓకే పెట్టిన తర్వాత ఇక్కడే మీరు ఏం చేస్తారంటే చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సొంతంగా ఎడిట్ చేసుకున్న వీడియో ఇది. నేను చాలా కష్టపడ్డా ఈ వీడియో చేయడానికి. నాకు మా బ్రదర్ మ్యారేజ్ ఉన్నా నేనైతే ఈ వీడియోకు చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది. మనకు లాస్ట్ అనేది మనకు 18 సెకండ్ నుంచి మనకు గ్రీన్ స్క్రీన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఇలాగైతే వస్తుంది. పైన స్క్రోల్ చేయండి. ఓకే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మనకు లైట్గా కీ కలర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ లైట్గా కీ కలర్లో మీరైతే కంపల్సరీ గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే ఇక్కడ కలర్ ఆప్షన్ అయితే చాలా ఉన్నాయి, కాబట్టి గ్రీన్ కలర్ అయితే పెట్టుకొని ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకు సరిగా అనేది కనిపించదు. కాబట్టి ఇక్కడ చూడండి మనకు పైన కొంచెం కింద కొంచెం అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే మీ యొక్క మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే కంపల్సరీ అయితే 200% అయితే పైన కొంచెం కింద కొంచెం అయితే మనకు పైన కొంచెం పెంచుకోవడం కానీ తీసేయడం కానీ అలా అయితే పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. రాకపోతే మీరైతే మంచిగా అయితే పెట్టుకోండి. ఓకే ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ అయితే 1% కూడా కనిపిస్తలేదు. కొంచెం అడ్జస్ట్మెంట్ కాకపోతే మీరైతే ఏం చేస్తారంటే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి అయితే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా. ఓకే కొంచెం అయితే టైం అయినా పర్వాలేదు, కానీ అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఓకే ఇక్కడ చూడండి కొంచెం అయితే ఇంకా కొంచెం అయితే చేసుకుంటా. ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఓకే చేసిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే స్టార్టింగ్ పొజిషన్ నుంచి మీరైతే ఒక 600 మిల్లీమీటర్ అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఓకే జరిపిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరైతే ఏదైతే పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ అయితే ఉంటుందో మీకు చెప్తాను, నేను వీడియో ఎండ్లో అయితే చెప్తాను. మీరు కూడా గోల్డెన్ కలర్లో దీనికి మనకు మ్యాచ్ అయ్యే టెక్స్ట్ టైటిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అదైతే మనమైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఒక 2 మినిట్స్లో అయితే ఎండ్లో అయితే చెప్పేస్తాను. కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. మీకు గోల్డెన్ కలర్లో మనకు మ్యాచ్ అయ్యే టైటిల్ మీరు ఎడిట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఆ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ మనకు August 9th ఎగ్జాంపుల్గా అయితే పెట్టుకుంటాను నేను ఎగ్జాంపుల్గా. ఓకే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే నేనైతే ఎగ్జాంపుల్గా అయితే పెట్టుకుంటున్నా. పెట్టిన తర్వాత మనకు ఇన్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే ఫేడ్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉండదు కదా. ఇలాంటి మనకు టెక్స్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఎండ్లో చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంది. ఓకే దీని ఒపోసిటీ ఉంది కదా, దీని ఒపోసిటీ అయితే మీరు కొంచెం అయితే తగ్గించుకోండి. ఓకే ఒక 85% అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీని అయితే కొంచెం అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి
లేయర్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 6 సెకండ్ దగ్గర అయితే వచ్చింది ఫస్ట్ టెక్స్ట్. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ మనకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ కొంచెం అయితే ఓపాసిటీ అయితే కొంచెం అయితే తగ్గించుకుంటా, ఎందుకంటే మ్యాచ్ అయ్యే కావాలి కాబట్టి, మనకు మ్యాచ్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇదైతే పోతుంది మనకు. ఇంకా కొంచెం అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఓకే, కొంచెం మీరు చూసి చేసుకోండి. ఓకే, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ చూసేసే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ నేనైతే ఇక్కడ 6 minutes 500 millimeter అయితే వచ్చిన తర్వాత 6 seconds 500 millimeter వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేనైతే ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేసుకుంటా. ఇక్కడ చూడండి ఇంకో టెక్స్ట్ అయితే నేనైతే హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ టెక్స్ట్ కూడా మనమైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుందాం, అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ అయితే పెట్టుకొని దీని ఓపాసిటీ కూడా నేనైతే తగ్గించుకుంటున్నాం. ఓకే, మీరైతే 85% అయితే పెట్టుకోండి. ఇలాగైతే నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నా. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి దీన్ని కూడా మనం కొంచెం అయితే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి మనకు దీని అయితే మీరైతే 11 seconds వరకు అయితే పెట్టుకోండి. ఓకే, 11 seconds అయితే పెట్టి ఇంకో టెక్స్ట్ అయితే పెట్టుకోవాలి కాబట్టి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే థర్డ్ టెక్స్ట్ అనేది పెట్టుకుంటున్నా. ఇక్కడ చూడండి మనకు థర్డ్ టెక్స్ట్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ మనకు సూపర్ స్టార్ అని పెట్టుకుంటాను. ఎగ్జాంపుల్గా నేనైతే మహేష్ బాబు సార్ అయితే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలాగైతే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకున్నాం, అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, దీని ఓపాసిటీ మనం అయితే తగ్గించుకోవాలి కాబట్టి ఓపాసిటీ కూడా తగ్గించుకుంటాం. చూడండి దీని ఓపాసిటీ కూడా మంచిగా అయితే తగ్గించుకుంటున్నా. దీన్ని మీరు ఎంతవరకు అయితే ఉంచుతారంటే అది కూడా మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి ఇక్కడ చూడండి దీని అయితే మీరైతే 17 seconds వరకు అయితే పెట్టుకోండి. 16 seconds 500 millimeter అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా అయితే పోతుంది. ఆ తర్వాత మనకు ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ అనేది మనకు బ్లాస్ట్ అయితే అవుతుంది. ఓకే, బ్లాస్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 18 seconds తర్వాత అయితే వచ్చింది మీరు. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక PNG అనేది ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ PNG అనేది మీకైతే ఒకసారి చూపిస్తాను కాబట్టి ఓకే, ఆ PNG అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ కోటా PNG అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి, కింద డౌన్లో అయితే తీసుకురండి. ఓకే, కింద డౌన్లో అయితే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో 3 dots సెలెక్ట్ చేసుకోండి, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో అయితే వెళ్ళిపోతుంది. దీన్నే మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ మీకైతే ఇక్కడైతే ఒక PNG అనేది ఇస్తాను, లేకపోతే మీరు సొంతంగా ఎడిట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మీరైతే హ్యాపీ బర్త్డే అనేది మీకైతే ఇస్తాను కాబట్టి ఈ PNG మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే కొంచెం అయితే పైన అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి కొంచెం అయితే పైన పెట్టుకొని దీని ఓపాసిటీ అయితే కూడా కొంచెం అయితే తగ్గించుకోండి. దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, దీన్ని కూడా ఎండ్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బ్లాస్ట్ అయిన తర్వాత మనకు ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకటి చెప్పాలి మీకు. ఓకే, ఇలాగైతే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మనైతే ఏం చేద్దామంటే కొంచెం అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి నేనైతే 19 seconds దగ్గర అయితే వచ్చేసిన. ఇక్కడ చూడండి 19 seconds 100 millimeter వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కానీ ఆ ఫోటో మనకు కంపల్సరీ అయితే PNG ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ ఫోటో లాగా అయితే ఉండాలి. మీకు ఒక వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో కాబట్టి ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసి మీరు కూడా HD క్వాలిటీ అయితే ఇలాంటి PNG ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ చూడండి ఈ ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి ఈ ఫోటోని ఇలాగైతే పెట్టుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఈ ఫోటోని ఓకే, ఈ ఫోటోని ఇలాగైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో తాళం గుర్తు ఏదైతే ఉందో ఇక్కడ చూడండి దీనితో సెలెక్ట్ చేసుకోండి, లేదైతే కొంచెం అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎంత గ్యాప్లో అయితే జరుపుకుంటున్నానో మీరు కూడా అంతే గ్యాప్ అయితే జరిపి ఇక్కడ మనకు కీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో యానిమేషన్ కింద ఒక ప్లస్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే ఫస్ట్కి అయితే వచ్చేయండి ఈ ఫోటో, ఫస్ట్కి అయితే వచ్చేయండి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరైతే ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే మీరైతే డౌన్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించకుండా ఎక్కడైతే పెట్టుకొని మళ్ళీ సెంటర్లో అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ సెంటర్లో అయితే వచ్చేయండి. రెండు మనకు కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్లో అయితే వచ్చిన తర్వాత ఈ సెంటర్లో మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టుకోండి. ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ని మనమైతే తర్వాత సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఇలాగైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నేనైతే దీని అయితే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఉంది కదా దీని అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే యానిమేషన్ అయితే వస్తుంది మనకు పైన, ఇలాగైతే వచ్చిన తర్వాత ఈ సైడ్లో అయితే వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు 1 second అయితే లేయర్ అయితే జరుపుకొని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటాం మనకు మహేష్ బాబు సార్ ఫోటో. ఈ ఫోటోను కూడా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోను కూడా ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నాం. చూడండి ఈ ఫోటోని ఎక్కడైతే పెట్టుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకొని ఇక్కడ చూడండి మనకు సేమ్ దీన్ని కూడా అంతేనే గ్యాప్లో ఇచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్కి అయితే వచ్చిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా
ఈ ఫోటోని కూడా మనం అయితే ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ చూడండి దీని అయితే కింద డౌన్లో అయితే తీసుకొద్దాం. ఓకే, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్యాప్లో అయితే మనకు పెట్టేసి ఈ కీ ఫ్రేమ్ని మనమైతే ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు రెండు ఎలాగైతే వస్తుందో మనకు యానిమేషన్ అయితే మీకు అయితే ఒకసారి క్లీన్గా అయితే చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫోటో ఇలాగైతే వచ్చి ఈ సైడ్లో పోతుంది, ఆ తర్వాత సెకండ్ ఫోటో ఈ సైడ్లో అయితే పోతుంది. ఓకే, చూశారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అయితే ఎక్కడైతే వస్తుందో మనకు ఆ సైడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే ఇంకో నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. బర్త్డే బాయ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ నేను ఎలాగైతే చెప్తాను ఇప్పుడు ఎండ్లో అయితే చెప్తాను ఇలాంటి టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలనేది మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ టెక్స్ట్ ఉంది కదా దీనితో మీరైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలాగైతే సైజ్ అయితే కొంచెం అయితే తగ్గించుకొని ఇక్కడైతే పెట్టుకోండి. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ రైట్ యానిమేషన్ అయితే ఉంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు వేరే ఏదైనా పెట్టుకోవాలని అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకు చూడండి మనకు ఇక్కడ మీరు ఎంతవరకు అయితే వస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఒక 20 సెకండ్ దగ్గర అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, 20 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫైర్ ఎఫెక్ట్ వీడియోని మీరైతే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత దీనే మనం ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుంది. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక డష్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఈ డష్ వీడియో అయితే మీరైతే 100కి 200% అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఎలాగైతే వచ్చింది అనేది మీకు అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చింది. ఆ తర్వాత మన అన్ని టైటిల్ అయితే వస్తుంది. డష్ వీడియో కూడా మీరైతే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు ఫైర్ ఎఫెక్ట్తో కాబట్టి అన్నీ అయితే మనకు చాలా అంటే చాలా సింపుల్గా అయితే వస్తుంది కాబట్టి ఇలాగైతే టోటల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే టోటల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు పైన మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మీకైతే టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే చెప్తాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా టెక్స్ట్, అవైతే నేనైతే దానికోసం నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఉంటుందో బర్త్డే బాయ్ కానీ ఏదైనా మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపించాలని అయితే హ్యాపీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇలాగైతే హ్యాపీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఈ ఫాంట్ అయితే యూస్ అయితే చేసుకోండి. ఓకే, ఈ ఫాంట్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకోవడం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మీరైతే లెటర్ మధ్యలో అయితే కొంచెం అయితే గ్యాప్ ఇవ్వండి. ఓకే, గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అయితే జరిపితే ఇక్కడ మనకు టెక్స్చర్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి దానైతే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ అయితే ఈ ఇమేజ్ అయితే లింక్ అయితే ఇస్తా కాబట్టి కంపల్సరీ ఇమేజ్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. మీకు టెక్స్చర్ అయితే చాలా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి సేమ్ దానికి మ్యాచ్ అయ్యే టెక్స్చర్ అయితే ఇచ్చాను కాబట్టి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇదైతే ఉంది కాబట్టి దీనితో మీరైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 3D టెక్స్ట్ అయితే ఉంది కాబట్టి దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత దీని అయితే మీరైతే ఒక 2% అయితే పెట్టుకోండి. ఓకే, 2% అయితే పెట్టిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు లైటింగ్ ఏంజల్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీని అయితే ఆఫ్ చేసుకోండి. ఓకే, ఆప్ అయితే చేసిన తర్వాత అయితే మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు షాడో ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు షాడో ఆప్షన్ మీరైతే కొంచెం అయితే తగ్గించుకోండి. ఓకే, తగ్గించిన తర్వాత దీన్నే మనమైతే కాపీ చేసుకుందాం. ఇక్కడ చూడండి దీన్నే కాపీ అయితే చేసుకోండి. దీనైతే మనమైతే క్యాన్సిల్ అయితే చేసుకోండి. ఇక్కడ మనమైతే బర్త్డే అనేది పెట్టుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఎన్ని టెక్స్ట్ కావాలంటే అన్ని టెక్స్ట్ అయితే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాంటి కావాలంటే అలాంటి పెట్టుకోండి. ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రైట్ సైడ్లో 2 బాక్స్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు PNG ఫార్మాట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇలాగైతే కొంచెం అయితే సైజ్ అయితే ఒక దానికి కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇంకో దానికి మనమైతే కొంచెం తక్కువ చేసుకోండి. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. మీరైతే ఒక హై క్వాలిటీ అయితే ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.